హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మనకు బర్రె ఈనిన వెంటనే ఫస్ట్ రోజు పాలు వస్తాయి కదా, దాంతో ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫస్ట్ రోజు పాలతో మనకు జున్ను బాగా సాఫ్ట్గా మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము జున్ను పాలు తెచ్చుకున్నప్పుడు అది ఫస్ట్ రోజువా, సెకండ్ రోజువా, మూడో రోజువా అని కనుక్కొని తీసుకోవాలన్నమాట. మొదటి రోజు అయితే ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే దానికి ఇంకొక గ్లాస్ నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పాల ప్యాకెట్ దొరుకుతుంది కదా మనకు, పాల ప్యాకెట్ తెచ్చుకొని ఒక గ్లాస్ పాలు అయితే ఇంకొక గ్లాసు నార్మల్ మిల్క్ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారంటే మనకు జున్ను అనేది చాలా మెత్తగా వస్తుంది. మీరు జున్నుని బెల్లంతో అయినా చేసుకోవచ్చు, చక్కెరతో అయినా చేసుకోవచ్చు. నేను చక్కెరతో ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తున్నాను. టోటల్గా 2 గ్లాసుల దాకా పాలున్నాయి. నేను 8 స్పూన్ల దాకా చక్కెరని యాడ్ చేసుకున్నాను. స్వీట్నెస్ అనేది మీకు తగినట్లుగా యాడ్ చేసుకోండి. 8 స్పూన్లు యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. మరీ తీయగా కాకుండా నార్మల్గా ఉంటుంది. మీకు బాగా స్వీట్గా కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. దీంట్లోకి మిరియాలు అలాగే యాలక్కాయలు, 2 యాలక్కాయలు తీసుకున్నాను. ఒక 5-6 మిరియాలు తీసుకొని మెత్తగా పొడి కొట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపు స్పూన్తో అలా తిప్పుతూ ఉన్నారంటే కంప్లీట్గా షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ జున్నుపాలు గిన్నె దాంట్లో పెట్టేసి పైన కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ప్రెషర్ పైన మనకు విజిల్ పెట్టుకోకూడదు అనమాట. మూత మాత్రం క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేసారంటే మనకు జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. కుక్కర్లో వద్దనుకుంటే మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా సేమ్ వాటర్ యాడ్ చేసుకొని పైనుంచి గిన్నె పెట్టేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకున్నారంటే మనకు జున్ను రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి జున్ను పాలు దొరికితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.